మంగళగిరిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ రెండవ రోజు కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, కమిషనర్ అలీం బాషా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్ర మొత్తం కూడా ఆంధ్ర క్లీన్ స్వీప్ అనే కార్యక్రమంతో పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి అనే నినాదంతో మన కుటుంబాల్లో మన ఇళ్లలో శుభ్రత ఎలా అయితే చేస్తామో అలాగే బయట ఉన్నటువంటి ఏరియాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు కూడా చెత్త అనేది లేకుండా పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యాలు కూడా మెరుగవుతాయి అనే దాని మీద ఈరోజు మన మంగళగిరి మున్సిపల్ కమిషనర్ గారు అలీం బాషా ఖాన్ గారు ఆధ్వర్యంలో అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన స్వచ్ఛాంధ్ర డైరెక్టర్ భూలక్ష్మి గారికి అలాగే వల్లభనేని వెంకటరావు గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి గత 2 రోజుల క్రితం ప్రారంభించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా ఈ రోజున డాన్ బాస్కో స్కూల్ దగ్గర నుంచి ఉండవల్లి సెంటర్ వరకు స్వచ్ఛతా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాయకులు అలాగే మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని వీధుల్లో ఉన్న చెత్తనంతటిని కూడా ఊడ్చి అలాగే డ్రైన్లో ఉన్న పూడికను తీసివేసి ప్రతి వార్డు గ్రామాల్లో ఉన్నటువంటి చెత్తనంతటి క్లీన్ చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో వర్షాకాలం కాబట్టి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటిని ముందు నుంచే నివారణ చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం, అలాగే ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో అవేర్నెస్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. అలాగే మీరందరూ కూడా బాధ్యతగా స్వచ్ఛతలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని ఈరోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఇవాళ మన డాన్ బాస్కో స్కూల్ దగ్గర నుంచి ఉండవల్లి సెంటర్ వరకు దాదాపు 4.5 కిలోమీటర్స్ మెయిన్ రోడ్డు గ్రాండ్ ట్రంక్ రోడ్డు క్లీనింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇది ఒక పబ్లిక్ పార్టిసిపేషన్ ప్రోగ్రాము. కాబట్టి ప్రజలందరిలో చైతన్యం తీసుకురావాలి. చెత్త ఎక్కడంటే అక్కడ వేయకూడదు, పరిసరాలు ఇల్లు అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో చేపట్టబడిన కార్యక్రమం. కాబట్టి ప్రజలు దీన్ని అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా కార్పొరేషన్కి సహకరించి ఈ చెత్తని ఎక్కడంటే అక్కడ వేయకుండా మీ కార్పొరేషన్ వెహికల్స్ ఏదైతే వస్తాయో వాటికి అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది మనం చేస్తున్నాము. లాస్ట్ 2 years నుంచి ఆల్మోస్ట్ చాలా కార్యక్రమాలు చేస్తున్నాం క్లీనింగ్లో భాగంగా. అయితే ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చెత్త బయటకు వస్తూ ఉంది, కాలువల్లో కనబడుతుంది, ఓపెన్ ప్లాట్స్లో కనబడుతుంది. అలా కాకుండా మనం బండికే ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏదైతే చెత్త బండి మనం ప్రతిరోజు పంపిస్తున్నాం వాటికి ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా దీన్ని మెరుగైన సేవలు కార్పొరేషన్ అందిస్తుంది. ప్రజలు సహకరిస్తే ఈ సిటీని ఇంకా మంచి క్లీన్ సిటీగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.